బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రీలీల, మహేష్ బాబు అందరూ బాగా చేశారు. డాన్స్ అయితే మహేష్ బాబు వేరే లెవెల్. అసలు లాగేమనిపించదు, అది ఎమోషన్ కదా, స్లోగా చూపిస్తేనే ఎవరికైనా నచ్చుతుంది. సో దాంట్లో మనకు లాగ్ అని అంటున్నారు కానీ నాకైతే లాగేమనిపించలేదు. బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కూడా బాగున్నాయి, ఉన్నాయి. బట్ మూవీ చూస్తే కొంచెం బాగుంటుంది కదా, ఇప్పుడు నేను చెప్తే బాగుంది. లేదు యా డెఫినెట్ విక్రమ్ గారి మార్క్ అని చెప్పి అనిపించింది. అంటే మీనాక్షికి ఇందులో పెద్ద స్కోప్ లేదు యాక్చువల్లీ, 2-3 సీన్స్లోనే ఉంది. సో స్క్రీన్ స్పేస్ శ్రీలీల ఎక్కువ ఆక్యుపై చేసింది కాబట్టి డెఫినెట్గా శ్రీలీల. యాక్చువల్గా శ్రీలీలను డామినేట్ చేస్తాడు మహేష్ బాబు ఇందులో, సో వెరీ వెల్. రోల్కి జస్టిఫైయింగ్ శ్రీలీల జస్టిఫై చేసిందని చెప్పొచ్చు. గుంటూరు కారం చూసాను. గుంటూరు కారం ఏంటంటే సినిమా ఓకే పర్వాలేదన్నా చూడొచ్చు అనమాట. ఏంటంటే ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి కోసం 2-3 సార్లు చూడొచ్చు బ్రో. ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ బీడీ తాగే స్టైల్ కానీ, ఏంటంటే ఆ లుక్ కానీ అన్నీ కానీ ఏంటంటే చాలా కొత్తగా ఉన్నాయి, న్యూ లుక్గా ఉన్నాయి. అసలు ఆ పల్లెటూరు యాక్షన్ మొత్తం తీసుకుంటే ఏంటంటే మొత్తం ఆ లాంగ్వేజెస్ అన్నీ కానీ ఏంటంటే మొత్తం గుంటూరులో ఎలా మాట్లాడతావు, ఏరా అబ్బాయి ఒరే సాంబా అంటాడు, ఆ డైలాగ్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి ఏంటంటే ఓ డైలాగ్ ఉంది, కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి. ఇటువంటి డైలాగులన్నీ చాలా బెటర్గా ఉంది. ఎస్పెషల్లీ డ్యాన్స్ బ్రో, డ్యాన్స్ అయితే ఎరగొట్టాడని చెప్పొచ్చు అనమాట. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే బాక్స్ ఆఫీస్ని మడత పెట్టాడనే చెప్పొచ్చు అనమాట. బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టాలంటే కలెక్షన్సే కాదు, బీడీతో కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టాలని మన మహేష్ అన్న నిరూపించాడన్న. ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు అన్న. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి శ్రీలీల డ్యాన్సు అసలు అది నడుమ నాగుబొమ్మ శ్రీలీల అని నాకేం అర్థం కాలేదు, మెలికలు తిరిగిపోతూ ఉందన్నమాట. ఆ మెలికలు తిరిగే దాంట్లో మహేష్ బాబు గారు వచ్చి 2-3 స్టెప్పులు వేస్తారు, అదైతే చాలా బెటర్గా ఉంది బ్రో. ఈ పండగకి ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూడండి, మీకు చాలా కనెక్టివ్గా ఉంటుంది. ఇది మొన్న మహేష్ బాబు మన ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నారు కదన్నా, ఈ సినిమా ఏ సినిమా హిట్ అయినా కూడా సంక్రాంతికి నాన్నగారు కాల్ చేసి రికార్డ్ చదివి చెప్తారని చెప్పి, కానీ ఈసారి వాళ్ళ నాన్నగారు లేరు, చెప్పడానికి బాధగా ఉందని చెప్పి మీకు అమ్మాయినా నాన్న మేమే అని చెప్పన్నారు. కాబట్టి మహేష్ బాబు సార్ సినిమా బ్లాక్ బస్టర్ అండి, అదిరిపోయింది. ఈ సినిమాలో మీరు మీ అమ్మ మీద చూపించిన ప్రేమకి మేము ఒక్కసారి కాదు 100 సార్లు మీకోసం సినిమా చూస్తాం సార్, అంత నచ్చేసింది మాకు సినిమా. బ్లాక్ బస్టర్. ఇంకొకటి సంక్రాంతి విన్నర్ అట్లా ఏం లేదు సార్. ఇంకొకటి నిన్న హనుమాన్ సినిమా సెకండ్ షో చూసినాము, ఆ సినిమా కూడా బాగుంది. ఈరోజు అమ్మ సినిమా చూసినాం, ఆ సినిమా కూడా బాగుంది. సంక్రాంతికి 2 సినిమాలు హిట్ సార్. 2 సినిమా భయ్యా, 2 దేవుళ్ళలో ఎవరు బాగున్నారంటారు, ఏం చెప్తా చెప్పు. హనుమాన్ దేవుడే మనకి, అమ్మ కూడా దేవుడే. ఒకటి రైట్ హ్యాండ్ అయితే ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్, 2 కలిస్తేనే బలము. సంక్రాంతికి 2 సినిమాలు హిట్ భయ్యా. అన్న సినిమా మొత్తంలో మహేష్ బాబు అన్న, శ్రీలీల లేదు, ఇంకెవ్వరు లేరన్నా. 1 మ్యాన్ యాక్షన్, మహేష్ బాబు వాళ్ళ అమ్మ అంతే, ఇంకా సినిమా తప్ప ఇంకేం లేనా. మూవీ సూపర్గా ఉందన్న. అసలు ఇప్పుడే సంక్రాంతితో పాటు ఏది ఉగాది వచ్చినట్టుంది, చాలా హ్యాపీగా అనిపించింది. అది ప్రతి సీన్ నాకు చాలా ఎంజాయ్గా అనిపించింది. ఇది కుర్చీని మడత పెట్టి మొత్తం మనం చేప పరుచుకొని తాళి వెజ్ అన్నా కానీ నాన్ వెజ్ అన్నా కానీ ఆ మూవీని సీన్స్ ఇమాజిన్ చేసుకుంటూ అది మధ్యలో ఫోన్ వచ్చినా డిస్టర్బ్ చేయకుండా ఆ మూవీని ఇమాజిన్ చేయాలని ఉంది. అంత స్టోరీ బాగుంది. మళ్ళీ చాలా బాగుంది. ఈమె రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఏదో నార్మల్గా మామూలు కొన్ని సీన్లు అని అనుకుంటాం మామూలుగా మూవీ చూశాక, కానీ ఆమె ఎత్తులకు పై వేసే ఈయన ప్రకాష్ రాజ్ గారిని ఎత్తులకు పై ఎత్తు వేయడం ఆయనకి కూడా తెలియదు అంత, అది డిఫరెంట్. మూవీ చూస్తేనే తెలుస్తుంది. ట్విస్ట్లు బాగా షాకింగ్గా అనిపిస్తాయి. ఇంకా ప్రకాష్ రాజ్ గారి అయితే ఫైటింగ్ కానీ డ్యాన్స్ ఇరగొట్టేస్తారు అసలు.